संभक्तेन समेगहि तन्धनक्षत्रमर्चमदानवतेन उच्चरदो तस्राय देवाय देवं महत्त्वगे नमः विश्वाय सूर्यं चरणं
ఏర్పాటు చేయండి, ఆటో తీసుకెళ్ళి. అందరూ కూర్చోండి జాగ్రత్తగా. ఉండాలి మాసంలో మీకు తోచినటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చి మీ చేతుల మీదుగా మీరు ధాన్యాన్ని స్వామివారి మీద వేసుకోవచ్చు. ధాన్యం తీసుకొచ్చిన వారు తీసుకురాని వారు కూడా ప్రతి ఒక్కరికి ధాన్యాన్ని ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరు కూడా పాలాభిషేకం ఎలాగైతే చేశామో అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా మీ ఒక దోషుడు ధాన్యాన్ని ఆ విగ్రహాల మీద వేసి నమస్కారం. రేపు ఉదయం 10 గంటల వరకు వేసుకునే సమయం కాబట్టి సాయంత్రం చూసి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవాలి. అట్లాగే రేపు ఉదయం ప్రతి ఒక్కరు కూడా బూర్లు వండుకు రావాలి. 9 బూర్లు డ్రమ్ ఏర్పాటు చేస్తారు. ఆ తెచ్చిన బూర్లు ఆ డ్రమ్ములో వేసేయాలి. కాబట్టి రేపు 11 గంటల 14 నిమిషాలకి ముహూర్తం. ఆ ముహూర్తం అయిన తర్వాత అప్పుడు మీరు తెచ్చినటువంటి బూర్లు అట్లాగా రేపు ఆడవాళ్ళకి బట్టలు రేపు మహాపండగ కాబట్టి సోమవారం చక్కగా బట్టలు పెట్ట కార్యక్రమాలు వరుస క్రమంలో జరుగుతాయి. కూడా తలారా స్నానం చేసి రేపు చక్కగా మన గ్రామంలో మహత్తరమైనటువంటి మహాశివరాత్రి రేపు అటు మన గ్రామంలో కొలువుతని నూతన ఆలయంలో ఎన్నో హోమ కార్యక్రమాలు, 30 దేవతలను ఆహ్వానిస్తున్న రోజున చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రతి దగ్గర పనులు 4 గంటల లోపలనే పూర్తి చేసుకుని చక్కగా వంటలు ఈరోజు సాయంత్రం ఎంతో వైభవమేదని కూడా పక్కన పెట్టుకుని ఈ కార్యక్రమాల్లో పాల్గొవలసిందిగా మరీ తెలియజేస్తున్నాం. అట్లా ఇక్కడి నుంచి జాగ్రత్తగా మధ్యాహ్నానికి అవన్నీ కూడా ఖాళీ తీసి ఆ పడవలు కూడా పంపేసి మీ ప్లేసులకు వచ్చేయండి. శ్రీరామచంద్ర వరద గోవింద ఓం దేవే
ఈశానమూర్తయే నమః ఓం హే తత్పురుషోక్తాయ నమః ఓం హం ఘోరవృదయాయ నమః ఓం హే వామదేవ్యాయ నమః ఓం సత్యాయమూర్తయే నమః ఓం వృదయాయ నమః ఓం శిరసే నమః ఓం హర్షాయ నమః ఓం గౌదాయ నమః ఓం నేత్రేభ్యో నమః ఓం వస్త్రాయ నమః ఓం బ్రహ్మణే నమః ఓం విష్ణవే నమః ఓం రుద్రాయ నమః ఓం ఈశ్వరాయ నమః బాలాండం మహాముద్రాక్షమైనటువంటి సూర్య భగవానుడు ఇంద్ర అగ్నయోర మధ్యే విధివత్ సూర్య పూజ సూర్యాయ నమః ఆనందంగమసంగాసం సర్వాభరణభూషితో తంజాలవదనం రక్తమామధం మత్యంజాయేన సవితారథేన దేవో యాతి భవనామి పశ్యంతాం సూర్యాయ నమః బ్రహ్మాదరమర్పయామి పాదయోః వాద్యం మర్ఘం నాదం వస్త్రాం వస్త్రం వేదకలాగే. మరి యాగశాలకు ద్వారాలు ఎన్ని ఉన్నాయి? 4 ద్వారాలు. తూర్పున ఒక ద్వారము, దక్షిణంలో ఒక ద్వారము, పశ్చిమలో ఒక ద్వారము, ఉత్తరంలో ఒక ద్వారము. చూడండి, మన ఇంటి ద్వారం అంటే ఏంటి? గుమ్మం. మన ఇంటికి ఎట్లాగే గుమ్మం ఉందో ఈ యాగశాల మరి గుమ్మాలుంటే సరిపోతుందా? గుమ్మాలకి తలుపులు ఉండాలి. అందుచేతన మన ఇల్లు కట్టుకున్నప్పుడు తలుపులు లేకుండా గృహప్రవేశం చేయకూడదు. ఆ కవచముద్రంతో ఓం హేం ఓం హేం ఉత్తరే ఓం హేం గణాయ ఓం. మరి ఇటువంటి శాంతిధోరణాయ నమః శాంతిగాద్వారాసనాయ నమః శాంతిగాద్వారాయ నమః భయాక్షమాలాజ్యాం శాంతం సత్పౌర్వవేదనే శాంతిగాద్వారాయ నమః శాంతం తన్మే శాంతగోషజగో సమయత శాంతాశాంత్యా సర్వశాంత్యా మహ్యంతపదే చతుష్పదే శాంత. మరి ద్వారపాలకులను కూడా నియమిస్తున్నారు ఆ యొక్క ద్వారానికి. ఒక పక్కన నందికేశ్వరుణ్ణి, మరి ఒక పక్కన మహాకాలుడు. నందీశ్వరాసనాయ నమః నందీశ్వరమూర్తయే నమః బాహురేకవక్త్రశ్చోజ్యతే మహాకాలమూర్తయే నమః మహాకాలాయ నమః బ్రహ్మేణ కృష్ణాంగో బభ్రశ్చశ్వశరోరః గోఖేటశూలో మహాకాలో మహాకరే మహాకాలాయ విద్మహే శూలహస్తాయ ధీమహి మహాకాలః ప్రచోదయాత్ మహాకాలాయ నమః ప్రశాంతాయ నమః శిశిరాయ నమః సర్వేభ్యో దేవేభ్యో నమః. ఆ రకంగా అక్కడ ద్వారార్థోరణాయ నమః త్యాగలాద్వారాసనాయ నమః త్యాగలాద్వారమూర్తయే నమః త్యాగలాద్వారాయ నమః వర్ణాంగవర్ధేంద్రేక్షాంజనదర్భుజా ఓం మహావిద్యాగలాద్వారాయ నమః శాఖయో ఈశ్వరాసనాయ నమః ఓం ద్వారానికి ద్వారపాలకులుగా మరి భృంగేశ్వరాసనాయ నమః భృంగేశ్వరమూర్తయే నమః భృంగేశ్వరాయ నమః భృంగేశ్వరాయ నమః గణేశ్వరాసనాయ నమః గణేశ్వరమూర్తయే నమః గణేశ్వరాయ నమః అశోకాయ నమః సర్వేభ్యో పూజా కార్యక్రమం పూర్తి చేస్తూ 3వ ద్వారమైనటువంటి పశ్చిమ ద్వారం. ఆ పశ్చిమ ద్వారం దగ్గర నివృత్తి కళా ద్వారము. చూడండి, మన భగవంతుడి యొక్క జ్యోతిస్వరూపం ఉన్నంత వరకే ఈ యొక్క బాంధవ్యం అంతా కూడా, ఈ సంపద అంతా కూడా, ఈ యొక్క ఆయుర్ధం అయిపోయిందా ఎక్కడిదక్కడే ఉంటుంది. ఈ యొక్క జీవించుకోవాలి, ఒక పుణ్యం మూట కట్టుకోవాలి. మంచి మాటలు 10 మందికి తెలియజేస్తే అది మన కూడా వస్తుంది. అది నివృత్తి కళా ద్వారము. అందుచేతన చూడండి, నిన్న మొత్తం అటువంటి పుణ్యాన్ని మన కూడా వచ్చేటటువంటి పుణ్యం కాబట్టి అటువంటి పుణ్యాన్ని ఇచ్చేటటువంటి ద్వారం వరకే. ఇప్పుడు కూడా బ్రహ్మగారు ఇంత యాగశాల ఉన్నప్పుడు కూడా అలా తిరిగి వచ్చి ఆ ద్వారంలోంచే లోపల వచ్చారు. కాబట్టి చతుర్వక్త్ర
सहस्रेन्दुभूषिता भयाक्षमालाभ्यां नवरतं भरगेर्तिदा तस्मात् फलासम्भवोऽस्मादिव ॐ अहं प्रशासनाय नमः वृषमूर्तये नमः वृषाय नमः जागरे श्रेक्षो रुद्रेण कृतमानसः धर्मस्वरूपश्च सिद्धस्फटिकनिर्मलः संगाय विद्महे वेदपादाय धीमहि प्रचोदयात् स्कन्दासनाय नमः स्कन्दमूर्तये नमः स्कन्दाय नमः चतुर्भुजोपालवेदः स्कन्दः कनकसुप्रभः शक्तिवक्रणहस्तश्चवराभयगणाय स्कन्दाय नमः भूतसञ्जीवनाय नमः अमृताय नमः అక్కడ పూజా కార్యక్రమం పూర్తి చేస్తూ ఇక 4వ ద్వారం అయినటువంటి ఉత్తర ద్వారం అక్కడ ఆరోగ్య తోరణము మనిషికి ఇటువంటి జ్ఞానం ఈ యొక్క పుణ్యం తర్వాత ఎవరైతే అటువంటి దానగుణంతో ధర్మగుణంతో ఉంటారో సప్రతిష్ట సమే దదాతు ప్రజాం పశూన్ పుష్టిం యశః అని అంటే ఇంత శాస్త్రబద్ధంగా మనం ప్రతిష్టా కార్యక్రమం చేసుకుంటున్నాం. ఎక్కడైతే ప్రతిష్టా కార్యక్రమాలు సుశాస్త్రంగా జరుగుతాయో ప్రజాం వంశాభివృద్ధి కలుగుతుంది ఆ గ్రామంలో. ద్వారాసనాయ भयाक्षमालाभ्यां प्रतिष्ठां रत्नभूषिता प्रजान् पशून् पुष्टं यशः అక్కడ కూడా ద్వారపాలకులు నియమిస్తున్నారు. ఆ ద్వారపాలకులు నమస్కారం చేయండి. దేవ్యాసనాయ నమః దేవి మూర్త్యై నమః దేవ్యై నమః పరిస్థితా పీఠాశూలాదర్శకరత్వయీ దేవ్యై చ విద్మహే రద్రపత్న్యై చ ధీమహి దేవ్యై నమః చండేశ్వరమూర్తయే నమః చండేశ్వరాయ నమః చండేశ్వరం చదర్బాహం చదర్వక్త్రం దృఢోజనం కమండలం శోలమక్షమాలా పరస్వతం వర్తతే కంకణం నవాంబుధాభాసం సమయాదోదయా చండేశ్వరాయ నమః ధనదాయ నమః శ్రీప్రదాయ నమః. ఆ రకంగా పూజా కార్యక్రమం పూర్తి చేసి మరలా ఆ మరలా ఆ తూర్పు ద్వారం దగ్గర కూడా ఉపయోగించాలో ఏ వస్తువుని ఎలా వాడాలో చెప్పిందే వేదం. వేదమూర్తయే నమః జన్మద్రామణభయగరాన్వితః మధ్యమే పురోహితయజ్ఞస్య దేవభద్విజం కృతయుగాసనాయ నమః హృదయమూర్తయే నమః కృతయుగాయ నమః జగమాసేనం శుభ్రవర్ణజర్భజం పుస్తకంబోధనే మహస్తే బలాభయగరాన్వితం కృతయుగాయ నమః త్రిశూలనే నమః పూష్ణే నమః ధాత్రే నమః విధాత్రే నమః మూలస్తవలయో లోకాయ నమః ప్రత్యూషాయ నమః ప్రభాసాయ నమః సోమాయ నమః భౌమాయ నమః ద్వారఖడే శాంతిగణాద్వారాయ నమః పూర్వోరంబరే గణపతయే నమః సరస్వత్యై నమః మహాలక్ష్మ్యే నమః శాఖయో నందినే నమః ద్వారపాలాయ నమః ఇం ఏం వరం ఓం అలం 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 ఏం ఐం ఓం ఔం అం అహ అవర్గాయ నమః దక్షిణ ద్వారం దగ్గర వేదాలలో 2వ వేదం యజుర్వేదం. అట్లా యజుర్వేదం కనుక లేకపోతే ఏ పని ఎలా చెయ్యాలో తెలియదు, పెళ్ళి ఎలా చేయించాలో తెలియదు, హోమం ఎలా చేయించాలో తెలియదు, ఆ యొక్క పూజా కార్యక్రమం ఎలా చెయ్యాలి, ఎంత మరి శక్తివంతమైనదో. అంటే దైవంతో సమానం మనిషిని.
అమ్మవారి పూజ చేసినా, ఇక రాముల వారి పూజ చేసినా, శివుడు పూజ చేసినా, ఏ పూజ చేసినా చూడండి మొట్టమొదటిగా అక్షతలు వేయండి. ఆవాహయామి. చుట్టాలు కూడా చూడండి, గుమ్మం దగ్గరకు రాగానే ఏమని చేస్తాం, లోపలికి రండి అంటాం. అంటే అక్కడ ఆవాహయం అంటే రమ్మని. అట్లాగే నీళ్లు చల్లమని దైవత పూజ కూడా అదే రకంగా జరుగుతోంది. హస్తయోహ అర్ఘ్యం సమర్పి. హస్తం అంటే ఏంటి, చేతులు కడుక్కోవడానికి నీళ్లు. అదే రకంగా చుట్టానికి కూడా నీళ్ళు ఇవ్వడం కారణం అది. ముఖే ఆచమనీయం సమర్పయామి. తాగడమే ఉదయాన్నే వచ్చారనుకోండి చుట్టం, స్నానం చేయండి బాబు 2 తువ్వాలు ఇస్తాం, స్నానం చేస్తారు. అట్లాగే ఇప్పుడంటే ట్రైన్లు, బస్సులు, కార్లు అన్నీ వచ్చాయి. పూర్వకాలంలో నడిచి వచ్చేవారు. వారికి చేతుల్లో బట్టలు కూడా మాసిపోయేవి. కట్టుకోవడానికి ఆ స్వామికి వస్త్రాలు ఇస్తున్నాం అని ఇంటికి వచ్చిన చుట్టాలకు కూడా వస్త్రాలు ఇచ్చేవారు. అట్లాగే బొట్టు పెట్టుకోమని చక్కగా వచ్చిన చుట్టాన్ని సత్కరించేవాళ్ళం. అట్లాగే చక్కగా ఆ వచ్చిన అతిథికి భోజనం చేసిన వెంటనే అదే తాంబూలం. దేవతారాధనకి మన ఇంటికి వచ్చిన చుట్టానికి ఎటువంటి తేడా లేదు. కాబట్టే ఇంత గొప్పది ఐందవ సాంప్రదాయం, అది యజుర్వేదమే. అట్లాగే 2వ యుగమైనటువంటిది త్రేతాయుగం. రాముల వారు అవతారం ఎత్తినటువంటి, శ్రీరామ అవతారం ఎత్తినటువంటి అనేక మంది దేవతల్ని అక్కడ ఆహ్వానిస్తున్నారు. నమస్కారం చేసుకున్న ద్వారానికి. అటువంటి శంభవే శంభవే నమో నమః శంభవే జడ శంభవే నమో నమః శంకరాయ జడ శంకరాయ నమో నమః శంకరాయ 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 రాయ జడ శంకరాయ నమో నమః శంకరాయ జడ శివధరాయ జడ శివధరాయ 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 నమో నమః శివధరాయ శివధరాయ నమః శివధరాయ శివధరాయ నమో నమః నమః రేతాయ మూర్తయ నమః వినాయకాయ నమః సరస్వతి నమః వస్త్రాయ నమః ద్వారపాలాయ నమః జవర్గాయ నమః. పూర్తి చేసి 3వ ద్వారమైనటువంటి పశ్చిమ ద్వారం. ఆ పశ్చిమ ద్వారం దగ్గర వేదాలలో 3వ వేదం సామవేదం. బలదోరణాయ నమః సామవేదమూర్తయే నమః సామవేదాయ నమః సహస్రసంయక్తో ధామశ్చాద్యబ్దసహదేవః వికాసనాయ నమః నమః జగద్దేవ్యో ధర్మకామార్థ సాధనో శోలనే నమః హరియంనే నమః పుష్కయ నమః వస్త్రాయ నమః ద్వారపాలాయ నమః ధన్నముతవర్గాయ నమః భవాయ నమః బ్రహ్మణే నమః కారణేశ్వరాయ నమః జ్యోతిర్మూర్తయే నమః ఆ ద్వారం దగ్గర అర్చన పూర్తి చేస్తూ ఇక 4వ ద్వారమైనటువంటి ఉత్తర ద్వారం. అక్కడ ద్వారం దగ్గర 4వ వేదమైనటువంటి అథర్వణ వేదం. అట్లాగే 4వ యుగం ప్రస్తుతం నడుస్తున్నటువంటి దాన్ని అనేక మంది దేవతలను ఆహ్వానిస్తున్నారు. నమస్కారం చేసుకోండి. ఓం అహం ఉత్తర ద్వారఘడే ఆరోగ్యదోరణాయ నమః వేదాసనాయ నమః వేదాయ నమః కృష్ణవర్ణో నానాశస్త్రాస్త్ర సంయుగః
गितो धीमान् श्वेतास्वरथवाहनः गुङ्गोर्याय 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 गुङ्गोर्या गुङ्गोर्याय गुङ्गोर् गुङ्गोर्या सिने भाले या गुङ्गोर् गुङ्गोर् नमः कलियुगासनाय नमः कलियुगमूर्तये नमः कलियुगाय नमः कृष्णं मायायुक्ताश्वमः विष्णवे नमः सवित्रे नमः सरस्वत्यै नमः महालक्ष्म्यै नमः महादेव्यै नमः जगदेश्वराय नमः पयोश्यै नमः चण्डिकायै नमः वस्त्राय नमः द्वारपालाय नमः रं यवर्गाय नमः शं सं हं शवर्गाय नमः विष्णवे नमः. అర్చన పూర్తి చేస్తూ నిన్న చెప్పుకున్నాం మనకి ఇంద్రాది అష్టదిక్పాలకుడు చుట్టూరా అటువంటి పరమేశ్వరుని దేవుళ్ళాడు మా దేవుడు వేరేగా ఉన్నవాడు నైరుతి మొదలు పెట్టుకోమనండి చూద్దాం. కొద్దిగా కుడివైపుకి తిరిగితే ఆగ్నేయ మూల అగ్నిదేవుడికి నమస్కారం చేయండి. अग्ने त्वया स्वरस्यादिशेखप्रशान्तये सावधानेन यागान्तं तावस्थेयं शिवाज्ञया కుడివైపుకి తిరిగితే యాగాంతం నైరుతమూల నిరుతమూర్తి ఉన్నాడు ఆ నైరుతమూలకు నమస్కారం చేయండి. రక్షత్వయా స్వస్యాదిశేఖప్రశాन्तये సావధానేన యాగాంతం तावस्थेयं शिवाज्ञया నైరుతమూలకి పశ్చిమానికి మధ్యలో విష్ణుమూర్తి ఉన్నాడు ఆ విష్ణుమూర్తికి నమస్కారం చేయాలి. విష్ణు త్వయా స్వస్యాదిశేఖప్రశాन्तये సావధానేన యాగాంతం तावस्थेयं शिवाज्ञया పశ్చిమంలో త్వయా స్వస్యాదిశేఖప్రశాन्तये సావధానేన యాగాత్వయా స్వస్యాదిశేఖప్రశాन्तये సావధానేన యాగాంతం तावस्थेयं शिवाज्ञया ఉత్తరంలో కుబేరుడు ఉన్నాడు అందరికీ ఇష్టమైనటువంటి కుబేరుడు. సావధానేన యాగాంతం तावस्थेयं शिवाజ్ఞया శేఖప్రశాन्तये సావధానేన యాగాంతం तावस्थेयं शिवाజ్ఞया ఈశాన్య మూలకి తూర్పుకి మధ్యలో బ్రహ్మదేవుడు ఉన్నాడు ఆ బ్రహ్మదేవుడికి నమస్కారం. శేఖప్రశాन्तये సావధానేన యాగాంతం तावस्थेयं शिवाజ్ఞया పద్మాయుధాలు ఇస్తున్నారు నమస్కారం చేసుకోండి. ఓం మరి బాగానే ఉంది చుట్టూరా రక్షణ బాగానే కల్పించారు. ఒకవేళ రాక్షసులు పైన వంచి వచ్చి ఈ యొక్క యాగాన్ని పాడు చేస్తేనో పైనుంచి ఉంది కదా దారి చుట్టూరా రక్షణ బాగానే కల్పించారు. మరి పైనుంచి వచ్చి పాడు చేస్తేనో ఆవిడ ఇల్లు మండువా ఇల్లు ఎలా ఉండేవి చుట్టూరా వసారాలు గదులు ఉండి మధ్యలో ఇదే రకంగా పెంకుటిల్లు ఇదే రకంగా ఉండేటటువంటిది. కర్ణాయ నమః సర్పనేత్రాయ నమః సుముఖాయ నమః సుప్రతిష్ఠితాయ నమః హేరంఘ్నాయ నమః త్రిపురఘ్నాయ నమః యజ్ఞాయ నమః కాలాయ నమః శశాయ నమః సంపూజ్య ఆ రకంగా దేవేభ్యో నమః ఆ రకంగా ఇక్కడ
ఏ రోజుకు కూడా ఈ భూమండలం మీద ఉన్నారు. కాబట్టి అంత గొప్పది ఈ యొక్క శాస్త్రాలు, ఈ యొక్క సాంప్రదాయాలు. కాబట్టి అటువంటి మన ప్రతి అడవడవు కూడా ఈ యొక్క యాగశాలలో కూర్చుని ఉన్నారు దేవతలు. ఈ దేవతలు ఎప్పటి వరకు ఉంటారు? రేపు మహాపూర్ణాది, మనకు సుముహూర్తం అయిన వెంటనే మహాపూర్ణాది అప్పుడు దేవతలందరూ కూడా ఎక్కడ వారు అక్కడ సర్దుకుంటారు. మరలా అటువంటి దేవతలు అక్కడ కూర్చున్నారంటే ఒక్క సూర్య భగవానుడే ఎంతో కాంతి. ఇప్పుడు చీకటి పడిపోయి సూర్య భగవానుడు వెళ్ళిపోయాడు చూడండి, చీకటగా ఉంది. ఈ లైట్లు ఎంతవరకు ఉంటే అంతవరకు మనకు కనపడుతుంది. ఇన్ని లైట్లు ఉన్నాయి, ఎన్ని లక్షల లైట్లు కట్టినా కానీ రానటువంటి వెలుగు ఒక్క సూర్య భగవానుడు వస్తే మనకి కన్ను ఎంత దూరం చూడలో ధర్మ మార్గం, మరి సన్మార్గంలో ఉన్న కోరికను తీర్చవయ్యా అని చెప్పి ఒక్క నమస్కారం చేయండి. భజేంద్రుని గడగడా వాయించండి. అంతర్గతంగా చేసేటటువంటి క్రియాకలాపం చేస్తున్నారు. రామచంద్ర స్వామి వారికి అత్యంత భక్తి. ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క అష్టైశ్వర్యాలు కలగజేయాలని మనందరూ కూడా ప్రార్థిద్దాం. భజంత్రేలు శతమానం భవతి శతాయ పురుషస్తేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. నిత్యమంగళాని భవంతో సమ్రాజంత విరాజంత విశ్రేర్యాతనాగ్రహే లక్ష్మవరద గోవింద. సువర్ణదివ్యాంధ్రపుష్పం సమర్పయామి. నమస్కరోమి, ప్రార్థన నమస్కారం సమర్పయామి.
మగవాళ్ళు వెనక్కి కూర్చోవాలి, ఆడవాళ్ళు వెనక్కి ఉండాలి, ఆ యొక్క మగవారు ముందుకు ఉండాలి. ఆ రకంగా కూర్చోండి. కొంచెం వెనక్కి కూర్చోండి, మంట ఎక్కువ వస్తుంది. వెనక్కి ఇంకా వెనక్కి మంట మీ మీదకి వచ్చేస్తుంది. వెనక్కి కూర్చోండి, మంట మీదకి వస్తుంది, వెనక్కి కూర్చోవాలి. అక్కడ ఆయన కూర్చుంటారు 3 గంటలే. ఇంకో హోమగుండం దగ్గర కూర్చోండి. అక్కడ బ్రాహ్మణులు కూర్చుంటారు. ఆ డెకరేట్ అయితే హోమగుండం దగ్గర సాయంకాలే సాయోపాసన పూర్వక మగవారు మీ ముందున పండితులు ఏ రకంగా చేస్తారు అలా అడుగుని నమస్కారం చేయండి. యజమానస్య సమర్పయామి. భజనా ప్రభవే నమః, వైశ్వానరాయ నమః, నర్యావధే నమః, భక్తనాథే నమః, విసవాహ్యాయ నమః, భక్తయే నమః, యమాయ నమః, నిరుపయే నమః, వరుణాయ నమః, వాయవే నమః, కుబేరాయ నమః, ఈశానాయ నమః, రుద్రాయ నమః, ఈశ్వరాయ నమః. సంరక్షణార్థం పూర్వాది ద్వితీయ మేఖలాయానంతర పూర్వాగ్రహం ధర్మాస్త్రేణాస్త్రేయ భదో వైశ్వరాయ నమః ఇత్యభ్యర్చ్య ఘృతం మమక్షర ఘృతమస్య జానర్ధృతే శ్రుతా ఘృతమవస్య ధామ శ్రధమావహమాదయస్తస్వాహ ఘృతం మృగభవక్షి హవ్యోనిదేన మన్యస్వాహేన మన్యస్వాహేన మన్యస్వాహవిదః ప్రసవావరణ హోమం కరిష్యే. మీకు 3 వేలతో అంటే చిటికిన వేలు చూపుడు వేలు 2 వేలు వదిలేసి మిగతా 3 వేలతో చెయ్యాలి. దాన్ని మృగీ ముద్ర అంటారు. అటువంటి ఓం శ్రీరామాయ స్వాహ, శ్రీరామాయ స్వాహ, శ్రీరామాయ స్వాహ, శ్రీరామాయ స్వాహ, శ్రీరామాయ స్వాహ, ఓం శ్రీరామాయ స్వాహ. సర్వ విద్యానామీశ్వర సర్వభూతాయ స్వాహ. నమస్తే హస్తరుద్రరూపేభ్య స్వాహ. జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కళ వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమదనాయ నమః సర్వే భవ స్వాహాయ నమః స్వాహ. హృదయాయ నమః హృదయాయ నమః స్వాహ. హృదయాయ నమః సరసే స్వాహ. భరద్వాజాయ స్వాహ. విశ్వామిత్రాయ స్వాహ. గౌతమాయ స్వాహ. వశిష్ఠాయ స్వాహ. యమదగ్నయ స్వాహ.
वशत्वाय स्वाहा विश्वदस्परि हवामहे जनेभ्यः नमः वृणीमहे होतारं विश्ववेदस्य स्वाहा वस्यो राजगे स्वाहा वनस्पते त्वष्टर्जामादरद्भुता वृणीमहे स्वाहा तस्मै विष्णुर्विचक्रमे त्रैधानि दधे पदो स्वाहा उपमा अस्य विष्ठानाय वज्रायुधाय स्वाहा अंकुशायुधाय स्वाहा गदायुधाय स्वाहा त्रिशूलायुधाय स्वाहा चक्रायुधाय स्वाहा स्वाहा गणपति होमं करिष्ये అందరూ కూడా ఓం గంగణపతయే నమః స్వాహా 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 ఓం శ్రీం హ్రీం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గంగణపతయే వరవరద సర్వజనం మే విషమానే స్వాహా 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 ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గంగణపతయే వరవరద సర్వజనం మే విషమానే స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గంగణపతయే వరవరద సర్వజనం మే విషమానే క్లీం గ్లాం గంగణపతయే వరవరద సర్వజనం మే విషమానే स्वाहा स्वाहा ఓం హ్రీం క్లీం గ్లాం గంగణపతయే వరవరద సర్వజనం మే वशमानय स्वाहा स्वाहा హ్రీం హ్రీం క్లీం గ్లాం గంగణపతయే వరవరద సర్వజనం మే విషమానే ప్రచోదయాత్ స్వాహా लंबोदराय विद्महे महोदराय धीमहि ప్రచోదయాత్ స్వాహా ओम नमो भूतपतये नमो गणपतये नमः ओम नमः गणपतये नमस्ते अस्तु लंबोदराय गणन्ताय विघ्नविनाशने जपदुताय श्रीवरदमूर्तये नमः भू स्वाहा स्वाहा सूर्याय नमः धीमहि नारायण प्रचोदयात् स्वाहा गणाधाय विद्महे श्रीरङ्गवासने धीमहि विष्णु प्रचोदयात् स्वाहा जनाय विद्महे जनाभनसाय धीमहि देव प्रचोदयात् स्वाहा जनाय विद्महे शेषाद्रिनिलयाय धीमहि श्रीवेङ्कटेश प्रचोदयात् स्वाहा गणेशाय विद्महे श्रीमन्नाथाय धीमहि श्रीमति प्रचोदयात् स्वाहा श्रीमलयाय विद्महे वेङ्कटेशाय धीमहि प्रचोदयात् स्वाहा दशरथात्मजाय विद्महे सीतावल्लभाय धीमहि रामः प्रचोदयात् स्वाहा पीताम्बराय विद्महे जगन्नाथाय धीमहि रामः प्रचोदयात् स्वाहा रूपाय विद्महे सत्यव्रताय धीमहि श्रीप्रदाय स्वाहा स्कन्दाय स्वाहा शान्तिधरणाय स्वाहा वेदनाय स्वाहा शान्ताय स्वाहा शिशिराय स्वाहा भोर्लोकाय स्वाहा केशाय स्वाहा प्रभासाय स्वाहा सोमाय स्वाहा ओमहां भवाय स्वाहा शान्तिकराद्वाराय स्वाहा गणपतये स्वाहा सरस्वती स्वाहा महालक्ष्मी स्वाहा इंद्रे स्वाहा गंगाये स्वाहा गणपतये स्वाहा सरस्वती स्वाहा महालक्ष्मी स्वाहा गंगे स्वाहा सिंधवे स्वाहा गणाजगाय स्वाहा सरस्वती स्वाहा नस्त्राय स्वाहा द्वारबाराय स्वाहा शवर्गाय स्वाहा विष्णवे स्वाहा कारणेश्वराय स्वाहा नामदेवस्याय स्वाहा इंद्राय स्वाहा अग्रये स्वाहा यमाय स्वाहा नरदये स्वाहा
दृश्याय ओम मरणाय स्वाहा ओम वायवे स्वाहा ओम कुबेराय स्वाहा ओम ईशानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम विष्णवे स्वाहा ओम वज्रायुधाय नमः स्वाहा वज्रायुधाय नमः ओम शिवायुधाय नमः स्वाहा शिवायुधाय नमः ओम नन्नायुधाय नमः स्वाहा नन्नायुधाय नमः ओम खड्गायुधाय नमः स्वाहा खड्गायुधाय नमः ओम भाषायुधाय नमः स्वाहा भाषायुधाय ओम मानाय स्वाहा ओम शंकराय स्वाहा ओम सपनेत्राय स्वाहा ओम सुमखाय स्वाहा ओम प्रदिष्टाय स्वाहा ओम हेदघनाय स्वाहा ओम निवर्घनाय स्वाहा ओम नाराय स्वाहा ओम शरणाय स्वाहा ओम एकाग्रहे स्वाहा ओम भीमाय स्वाहा ओम देवताय स्वाहा ओम सत्यजनमये स्वाहा ओम अजताय स्वाहा ओम ईशानाय स्वाहा ओम हस्ताय स्वाहा ओम वृषभाय स्वाहा यजमानस्य श्रीरामचंद्र परिपूर्णानुग्रह कटाक्ष फल प्रसाद सिद्धिरस्तु నమస్కారం చేసుకుని లేవండి వైపు ఆ మిగతా ద్రవ్యం ఆ సంచిలో వేసేయండి. ఒక సంచిలో లేవండి, పైకి లేచి మీ ప్లేసులో మీరు నిల్చోండి. మీ ప్లేసులో మీరు నుంచోవాలి స్పీడ్గా. కాలాతీత అయినప్పటికే భక్తులందరూ కూడా ముఖ్య గమనిక, మరి వెళ్ళాం అడిగి మరి తీసుకోండి. చక్కగా 5 నిమిషాలకి పూజా కార్యం. మరి అందరూ కూడా 8 గంటలకే రేపు రావాలి యాగశాల దగ్గరికి. ఎందుచేతంటే ప్రశాంతంగా ఆనందదాయకంగా శుభముహూర్తం చేసుకోవాలి. కంగారుగా చేసుకునేది కాదు. ఆ శుభముహూర్తానికి ముందు ఎన్నో పూజా కార్యక్రమాలు, హోమాలు ఉంటాయి. కాబట్టి రేపు ఉదయం 8:35 ఈ ప్లేసులో నుంచోండి. బయలుదేరి వెళ్ళండి, భయాన్ని వేస్తున్నాను. नमसे सन्ततश्रेरस्तु समस्तमङ्गलानि भवन्तु नित्यश्रेरस्तु नित्यमङ्गलानि भवन्तु आनन्दकर्पूरनीराजमन्त्रशयामि नीराजनान्द्रोद्धातमयं तर्पयामि नमस्करोमि వస్త్రం శివ మహానుభావ తెల్లవారితే 11 గంటల 14 నిమిషాలకు సుముహూర్తం. మా అందరి కోరికలు తీర్చవయ్యా మహానుభావ అని చెప్పి నమస్కారం చేసుకోండి. భజంతులు గణగణ వాయించాలి. ఇచ్చి
ఆ యొక్క అక్షతలు వేయించుకోవాలి ఉండాలి. మాల్లో కలుపుకొని పొడి మాల్లో ఆ యొక్క మొక్కని వాయించండి. అట్లా కాగడాలు తీసేయండి. రేపు మళ్ళీ 8 గంటలకి కాగడాలు వెలిగించాలి. స్వస్తి. హలో దంపతులు పేట్ల